రెండు కలయికలు అనేటువంటి మాటను చూస్తే మనకు అర్థం అవ్వాలి అంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమాత్మాయాడంట? జీవాత్మాయను. ఇక్కడ దేవుడైన యెహోవా నేల మట్టితో అని రాయబడింది. దేనితోటండి? నేల మట్టితో ఏం చేశాడు? నేల మట్టితోటి మానవుడిని నిర్మించాడు, బొమ్మను చేశాడు. అయితే ఆ బొమ్మలోనికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన జీవాత్మను ఊదాడు. అంటే ఇప్పుడు మట్టితో చేయబడినటువంటి బొమ్మ ఎప్పుడైతే జీవాత్మ దేవుడు ఊదాడో ఇప్పుడు అది జీవించు ప్రాణి అయిపోయింది, జీవించే వ్యక్తిగా మార్చబడ్డాడు. అంటే ఇప్పుడు రెండు కలయికలు ఏంటంటే ఇటు భూలోకంలో ఉన్నటువంటి మట్టి, రెండోది దేవుని ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ ఎప్పుడైతే ఆ వ్యక్తిలోనికి దేవుడు ప్రవేశపెట్టాడో ఇప్పుడు మరి మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా మార్చబడ్డాడు, లేదా నరుడిగా చేయబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. అందుకనే రెండు రకాలైనటువంటి నిర్మాణంతో కూడినటువంటి ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ ఆత్మకును ఈ శరీరానికి దినదినము నిత్యము కూడా పోరాటమే. ఈ పోరాటంతో శరీరమే ఏమవుతుంది అంటే ఇక్కడ శరీరానికి మరి ఎక్కువగా ప్రాధాన్యత అనేది శరీరానికి మనుషుడు ఇవ్వటము ద్వారా, ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రియమైనటువంటి వాళ్ళరా అది మనల్ని మరి నడిపిస్తున్నప్పటికీ కూడా ఈ దేహం అంతా కూడా ఏం కోరుకుంటుంది అని అంటే ఈ లోకపరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటిని కోరుతున్నందున మరి శరీరము ఏం చేస్తుంది అంటే ఆత్మను ప్రియమైనటువంటి వాళ్ళరా ఆత్మను మరి చాలా బలహీనపరుస్తూ ఉంది. ఈ బలహీనత అనేది మనం అనుకుంటున్నాం ఇది మామూలు అనుకుంటున్నాం, కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అయితే దీని విషయమై ఏమని తెలియపరుస్తూ ఉన్నారు అని అంటే చూడండి. మనం ఇంకొక మాట, రెండు కలయికలతో కూడినటువంటి మాటని ఇంకొక మాట మనం మీకు తెలియపరిచి నేను తర్వాత ముందుకు వెళ్తాను. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనం మనందరికీ తెలిసిన విషయమే. మన్నైనది వెనకటి వల్లే మరలా మన్నుకు చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. అంటే మన్నైనది, ఈ మన్నైన దేహము మంటికే చేరుతుంది. ఆత్మ శాశ్వతము కానీ ఈ దేహము శాశ్వతము కాదు. ఆత్మ ఇప్పుడు అందుకనే పౌలు దీని గురించి ఏమని చెప్పబోతూ ఉన్నారో మరొకసారి ప్రియమైనటువంటి దేవులారా గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవులారా 16-17 వచనాలు ఏమని తెలియపరుస్తూ ఉన్నారో చదవనమ్మా. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను ఏం చేయాలంట? నెరవేర్చరు. అంటే ఇప్పుడు ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ మాట తెలియపరుస్తున్నాడంటే మానవులందరూ కూడా ఎలా నడుస్తున్నారంటే శరీరానుసారంగానే నడుస్తున్నారు. అందును బట్టి ఆయన అంటా ఉన్నాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కాబట్టి ఇప్పుడు శరీర ఏచ్ఛలను నెరవేరుస్తూ శరీర క్రియలను, శరీర కార్యములను జరిగిస్తూ మరి మానవుడు ఎలా ఉన్నాడు అంటే మానవుడు ఆ దిశగా ప్రయాణిస్తూ ఉండటం వలన అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఈ 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఏమవుతారంట? ఈ సావు ఈ లోకములో
ఒకవేళ మట్టికి మట్టిగా శరీరము మట్టికి మట్టిగా శరీరము కలిసిపోయినా ఆత్మకు శాశ్వతమైనటువంటి శిక్ష ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ శరీర క్రియలను చంపడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మ శరీర క్రియలను చంపడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి జీవాత్మ, ఎందుకంటే ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి చేస్తుంది. శరీరం అయితే ఇక్కడ మట్టికి మట్టిగా కలిసిపోతుంది. కాబట్టి అందుకని ఈ ఆత్మ ఏం చేయాలంటే శరీర క్రియలను చంపేదానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు ఇదే 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము ఏం కావంట, శరీరమునకు రుణస్థులము కాము. ఎందుకంటే ఎవరికి మనం రుణస్థులము అంటే చూడండి, ఎవరైతే మనను సృజించాడో ఆ సృష్టికర్తకు మనం రుణస్థులము. కాబట్టి ఇప్పుడు ఈ శరీరము, ఈ మట్టి దేహము మనకు ఎలాంటి కోరికలు కోరుతుందో ఆ కోరికలను బట్టి మనుషులు ఆత్మను ఏం చేసుకుంటున్నాడంటే శాశ్వతమైన శిక్షకు గురి చేసుకుంటా ఉన్నాడు. ఇది మనుషులు చేస్తున్నటువంటి పనే. అందుకనే అపోస్తలుడైన పౌలు మనకు ఈ రోజున తెలియపరుస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవడానికి మన మొదటి పాయింట్, ఈ పత్రిక పాఠ్య భాగంలో ఈ 8:13లో మనం మొదటి పాయింట్ ఏంటంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఎవరి చేత? ఆత్మ చేత. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటంటే దేవుడులారా, ఆత్మ అంటే మనం అనుకుంటాం పరిశుద్ధాత్మనేమో అనుకుంటాం. ఇక్కడ మనకు దేవుడిచ్చినటువంటి మరి జీవాత్మ ఒకటి ఉంది. ఈ జీవాత్మ చేత మనము మన శరీర క్రియలను చంపితే మన జీవితంలో, అంటే ఒకవేళ ఈ ఆత్మకు సాధ్యపడకపోతే ఇప్పుడు పెంతెకోస్తు దినాన పంపినటువంటి దేవుని పరిశుద్ధాత్మ సహాయం కూడా మనం తీసుకొని మనలో ఉన్నటువంటి జీవాత్మకు దేవుని పిల్లరా తీర్పు ఉంటుంది కనుక, శిక్ష ఉంటుంది కనుక ఎందుకంటే దేవుని పిల్లరా ఈ శరీరం అంతటిని ఏలుబడి చేసే అధికారము ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఈ యొక్క ఆత్మకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ ఆత్మ కంట్రోల్లో ఈ శరీరం ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శరీర కంట్రోల్లోనికి ఆత్మ వచ్చేస్తూ ఉంది. శరీరం ఏదైతే చెప్తుందో ఆత్మ అదే చేస్తూ ఉంది. కాబట్టి శరీర క్రియలు, శరీర కార్యాలు ఈ రకంగా ఆత్మను శాశ్వతమైనటువంటి దేవుని శిక్షకు గురి చేయటానికి దేవుని పిల్లరా మనం ఏం చేస్తున్నామంటే మన ఆత్మ బలహీనము అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొకసారి ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే, మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనము 16వ వచనమును మనం చదువుకుందాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా, చెప్పండి, ఎక్కడో విరోధం లేదు, ఎక్కడో విరోధం లేదు. మనం ఏం చేస్తాము అంటే మనం ఏ చిన్న మాట అయినా ఎవరి మీద పెడతామంటే, ఎవరి మీద పెడతాం? అపవాది మీద పెట్టేస్తాం, మనం సాతాను మీద పెట్టేస్తాం. చిన్న మాట అయినా సరే మనకి ఏదన్నా మనం చేసే క్రియలను బట్టి ఏంటమ్మా ఎందుకని అలా చేసామంటే ఏం చేస్తామండి, సాతాను అలా చేస్తున్నాడు. అసలు ముందు దేవుడు ఏమని చెప్పాడు, ఆదాముతో ఏమని చెప్పాడు, అయ్యా ఇది కొంచెం అది మైక్ ఎక్కడన్నా మా మైక్ ఆపు, కొంచెం దీన్ని తగ్గించండి, ఎందుకంటే బియ్యాన్ని కొట్టుకుంటూ ఉంటుంది. ఈ శరీరంలో ప్రియటువంటి వాళ్ళరా కంట్రోల్ చేసేటువంటి బాధ్యత, అధికారము దేవుడు మన
కారణం అవుతుంది. మరీ తగ్గించాం. కాబట్టి దయచేసి మనం గమనించాలి. ఈ రోజున ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనోళ్ళకి ఈ మాట తెలియక, ఈ మాట అర్థం కాక, శరీర క్రియలను బట్టి, శరీర కోరికలు బట్టి మనుషుడు తప్పు చేస్తున్నాడు. ఈ తప్పును బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే, కొంతమంది తన ప్రాణాన్ని తీసుకుంటా ఉన్నారు. దీన్ని ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకురావాల్సి వస్తుంది. చిన్న కష్టం వచ్చినా, ఇప్పుడు తల్లిదండ్రులు తిట్టినా, భర్త తిట్టినా, లేకపోతే ఏదైనా పొలంలో నష్టం వచ్చినా మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాణాన్ని, చెప్పండి, ఈ ప్రాణాన్ని. కారణం ఏంటి అంటే, నిజంగా వీరికి ఆత్మ విలువ తెలియదు, ఆత్మను గురించినటువంటి ఆలోచన లేదు. కాబట్టి నిజంగా ఈ యొక్క ఆత్మ, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మకు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలే మనం ఈ రోజున తెలుసుకోబోతూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున చాలా మంది శరీరానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం వలన ఇప్పుడు మన యొక్క భక్తి జీవితం, లేకపోతే మనము జీవితంలో ఓడిపోతూ ఉంటున్నాము అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం ఇప్పుడు మనలో పోరాడుతున్నటువంటి శరీర క్రియలను, వాటన్నిటిను మనము మరి ఆత్మతో, మనలో ఉన్నటువంటి ఆత్మతో సంపేయటానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి శరీర కార్యములు గురించి చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. శరీర కార్యములు స్వస్థమైనవి, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిసారము, ద్వేషములు, కలహములు. చదువుమా. ఇవన్నీ, కాబట్టి ఈ అన్ని శరీర కార్యములు, లేకపోతే మనిషిలో ఈ శరీరము ఆత్మ మీద కూడా పోరాడి ఈ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంది శరీరం. కాబట్టి ఈ శరీరం ఆ విధంగా నెరవేర్చుకోవడం వలన ఆత్మకు శిక్ష, శాశ్వతమైనటువంటి శిక్ష ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అందుకని దేవుడు, మనము ఆలోచన చూస్తే జనులారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలను ఆయన తెలియపరుస్తున్నటువంటి సంగతులను కూడా మనము వినటానికి మత్తయి సువార్త 5వ అధ్యాయము 29 నుండి 30 వరకు వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి అమ్మా, ఎందుకంటే ఈ మాటను మనం చదువుతుంటున్నప్పుడు మనకు ఏమి అనిపిస్తుందో, అసలు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటకు ఏమన్నా సంబంధం ఉందా అంటే, ఈ పరిస్థితికి ఎలాంటి సంబంధం ఉందో అనేటువంటిది మనం తెలుసుకుందాం. చదవమ్మా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరం, అంటే ఇది శరీరంలో భాగాలు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి ఏం చేయాలి? పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నీకు ఏంటంటున్నాడమ్మా? అలాగే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు. ఇప్పుడు మనము ఒకసారి గమనించండి, యేసు ప్రభు వారు బోధల్లో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే, ఇప్పుడు మనం కుడి కన్ను పెరిగి వేసుకుంటే, కుడి కన్ను పెరిగి వేసుకోవటం అనేది యేసు ప్రభు వారు ఈ చెప్పే మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కుడి కన్ను పెరిగి వేసుకోవడం అంటే అభ్యంతరపరిచే కన్ను పెరిగేసేటం అంటే అర్థాన్ని మనం చేసుకోవాలి. కన్ను పీరికిసుకోమని కాదు చెప్పేది అక్కడ. ఎందుకంటే ఆయన అంటాడు, ఈ కన్ను చెడిందైతే
నీ దేహం అంతా ఏమవుతుంది చెప్పాలి, ఏమవుతుందంట అంటే ఈ కన్ను ద్వారా, ఈ చూసే చూపు ద్వారా మన దేహం అంతా ఏమవుతుందంట చెడిపోతుంది. కాబట్టి ఇప్పుడు కన్ను పీకేసుకొని కాదు ఆయన చెప్పేది. ఏమంటాడు? నా కన్నుతోటి నేను నిబంధన చేసుకుంటున్నా. కన్నుతోటి ఎందుకు నిబంధన చేసుకుంటున్నాడంటే, నేను కన్నుకను ఎలా చూసేదను, కన్నుతోటి ఎందుకు నిబంధన చేసుకోవాలి నేను కన్నికను? ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ రోజున. దయచేసి దేవులారా, మానవుని యొక్క జీవితము ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా గలతీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పాడు అనేసి మనం చూస్తే, ఈ 5వ అధ్యాయంలో శరీరకాలం 19వ వచనంలో శరీరకాలను స్వస్థమైనవి అవి ఏమనగా ఏంటంటమ్మా, జారత్వం అనేది ఎలా కలిగింది, దేన్ని బట్టి కలిగింది? ఏమా? చూపును బట్టే. నేను ఇప్పుడు ఒక మాట మీకు చెప్తున్నాను. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు మిద్ది మీద తిరుగుతున్నాడట. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఎక్కడ తిరుగుతున్నాడట? మిద్ది మీద తిరుగుతున్నాడట. మిద్ది మీద తిరుగుతూ చూడరాని దృశ్యాన్ని చూసి ఏమయ్యాడు? ఈ కన్ను నిజంగా దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? ఇతడు నాకు ఇష్టానుసారుడు. ఇతడు ఇష్టానుసారైనటువంటి చెప్పినటువంటి ఈ దావీదు జీవితంలో అతని కన్ను ఏం చేసింది చూడండి. దేవుని పిల్లరా, దావీదు బత్షెబా విషయంలో తప్ప దేని విషయంలో పాపం చేయలేదట. అంటే ఈ రోజున ఆలోచించని ప్రియమైనటువంటి దేవులారా, ఈ దేవులకు చూడమ్మా, ఈ దేహము, ఈ కన్ను, లేకపోతే మనలో ఉన్నటువంటి శరీర క్రియలు, కోరికలు, ఇవన్నీ కూడా ఆత్మకు శాశ్వతమైనటువంటి శిక్షను తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ రోజున మనం అందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన శరీర క్రియలను, శరీర కోరికలను మనలో ఉన్నటువంటి ఆత్మ చేత మనం వాటిని చంపాలి. మనం ఇంకా పరిశుద్ధాత్మ సాయం తీసుకొని, ఇదిగో దేవుళ్ళరా, ఈ శరీర క్రియలను చంపకపోతే ఆత్మను అదే ఏం చేస్తుందంటే, ఆ క్రియలు మనలను పాపము చేయించి, పాపం వల్ల మనకి ఏమొస్తుంది? మరణం, శాశ్వతమైనటువంటి నరకానికి పాత్రలుగా మారుస్తాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మనకు మరి మామూలుగా అయితే కన్ను చెడిస్తే కన్నును పీకివేయమని కాదు చెప్పేది. ఈ కన్నుతోటి మనం ఏం చేయాలంటే, ప్రభువా, ఈ కన్ను ద్వారా అవ్వ ఏం చేసింది? ఆ పండును చూసింది, దాన్ని ఏం చేసింది? ఆశపడి కోరుకొని తినేసి దేహమంతయు మొత్తం అంతా కూడా మరి శిక్షకు పాత్రులుగా చేసుకుంది. కాబట్టి మొదటిగా విశ్వాసికి మనం ఏం చేయాలంటే, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ కన్ను చాలా అపవిత్రమైనటువంటి దానిని మనలోనికి తీసుకొచ్చేసి శరీరం అంతా పాపానికి అప్పగింపబడే విధంగా చేస్తుంది. కనుక మనము మొదటిగా ఏం చేయాలంటే, కంటితోటి మనము ప్రతి ఒక్కరము నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఈ కన్ను ఆశించిన దాన్ని బట్టి నా హృదయంలోకి పాపం వస్తుంది, దాన్ని బట్టి ఇంకా చెయ్యి అంటే చెయ్యి దేనికి సాదృశ్యం అంటే, చెయ్యి క్రియ చేయడానికి సాదృశ్యం, మన ప్రవర్తనను కొనసాగించడానికి సాదృశ్యం. ముందు కంటి ద్వారా, రెండోది క్రియ ద్వారా. కాబట్టి ఈ రెండు చెప్పండి, మనలో ఉన్నటువంటి ఆత్మ ఒకసారి మీరు గమనించారు లేదో, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, మనం ఏదన్నా చూడడానికి చూసామనుకో, ఈ ఆత్మను గద్దిస్తూ ఉంటుంది, దోషాపన చేస్తూ ఉంటుంది. ఒక ప్రక్క చేస్తుందా, చేయదా? ఒక ప్రక్క చేస్తూనే ఉంటుంది, ఒక ప్రక్క దోషారోపణ చేస్తూనే ఉంటే ఈ శరీరం ఏం చేస్తుంది? మనల్లో ఇంకా ఉద్రేకపరిచి ప్రేమిటువంటి దేవులరా, ఈ ఆత్మను మరి లోబర్చుకుంటుంది. కాబట్టి ఈ రోజున విశ్వాసులుగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే, శరీరానికి ప్రాధాన్యత అనేటి విషయాన్ని ప్రక్కన పెట్టేసి ఆత్మకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే,
నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టునైపోతానేమో, ఇతరులకు బోధించి భ్రష్టునైపోతాను, అందుకని నా శరీరాన్ని నేను ఏం చేస్తానన్నాడు అంటే నలగొట్టుకోవడం అంటే ఏదన్నా ఒక రాయి తీసుకొని కొట్టుకోవడమా? రాయి తీసుకొని కొట్టుకోవడమా? కాదు. దానికోసము శరీరాన్ని దేవులరా, ఎప్పుడైతే శరీరము ఏం కోరుకుంటుంది? మంచి తిండి కోరుకుంటుంది. శరీరము వాటికి కావాల్సినటువంటి తిండి వలన మనలో అన్ని కోరికలన్నీ ఎక్కువైపోయి, అందుకనే ప్రతి విశ్వాసి శరీరాన్ని పస్తు పెట్టాలి. అందుకే ఉపవాసం ఉండాలి. శరీర కోరికలు మనలో వృద్ధి కాకుండా ఉండాలి. ఎందుకంటే మనలో ఎప్పుడైతే ఈ ఆత్మీయ స్థితిలో ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరానికే ప్రాధాన్యత ఇస్తూ మన జీవితాలను కొనసాగించుకుంటుంటామో, ఒక రోజున మన ఆత్మ సన్నగిలిపోయి, ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే గెత్సేమనే వనంలో ఆయన దేవుని యొక్క మరి కార్యములు చేయడానికి ముందుగా అంటాడు, ఏమంటాడంటే ఆత్మసిద్ధమే కానీ ఏమైందంట అంటే, ఇప్పుడు ఆత్మ ఎవరైతే పరలోకానికి దేవుని యొక్క ఉద్దేశములో ఉండటానికి ఉండేవారు ఆత్మని ఏం చేస్తారంటే బలపరుచుకుంటారు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే శరీరము దేవుళ్ళని ఎక్కువ బలపరుచుకుంటారు. ఈ రోజున విశ్వాసి నువ్వు పరలోకంలో ఉండాలి అంటే నీవు శరీరాన్ని బలపరుచుకుంటే నువ్వు ఏమైపోతున్నావు అంటే ఖచ్చితంగా ఆత్మ చనిపోతుంది. నీ ఆత్మ చనిపోతుంది. జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉంటుంది, కానీ ఆత్మ ఏమైపోతుంది? పాపం చేత, అపరాధం చేత చచ్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మను నీవు క్రీస్తు చేత బ్రతికించుకోవడానికి దేవుడు మన ఆకారంలో వచ్చి ప్రభువైన క్రీస్తు వారు దేవులరా ఇదిగో ఏమంటూ ఉన్నారో ఒకసారి మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటూ ఉన్నారో ఒకసారి మనం గమనిద్దాం. అమ్మా ఒక్కరు కావున జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయాలంటమ్మా? చంపివేయండి. ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలు మనం చూద్దాం. భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయమంటున్నాడమ్మా? చంపివేయండి. కాబట్టి ఇవన్నీ కూడా శరీరం ద్వారా కలిగేటువంటివే. ఇవన్నీ కూడా విగ్రహాలు అనేది కూడా శరీర ఆలోచనలో మరి దేవుని కాకుండా దేవులరా ఈ మట్టిని పూజించేటువంటి లేకపోతే రాయిని పూజించేటువంటి ఆలోచన ఇదంతా కూడా పాపమేనని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అందుకని ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలో రోమీయులకు రాసిన పత్రిక 6:6లో ఏమంటూ ఉన్నారో ఒకసారి మనం చదువుకుందాం. 6:6 ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకున్నటకు పాప శరీరమును ఏం చేసుకోవాలంటమ్మా అంటే, మనం ఇకను పాపములకు దాసులము కాకున్నటకు పాప శరీరం నిరతకున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏం చేయాలంట? సిలువ వేయాలి. కాబట్టి ప్రాచీన స్వభావం, పాప సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఈ స్వభావమును మనము సిలువ వేయాలి. ఈ కోరికలను సిలువ వేయాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఇక మీద ఎలాగో దానిలో జీవితము. కాబట్టి పాప విషయమై ఇప్పుడు మనం అందరం కూడా పాప విషయమై ఏం చేస్తామంటే బాప్తిస్మాన్ని తీసుకుంటాం. ఈ బాప్తిస్మం ఏంటి అంటే చూడండి 6:3లో ఏమని చెప్తున్నాడు? ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 6:3 ఏమని చెప్తున్నాడమ్మా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, అవునండి, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుమని మీరు ఎరుగరా?
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము. ఇప్పుడు మనము బాప్తిస్మం ఎందుకయ్యా అంటే మనము నూతన సృష్టిగా మార్చబడటానికి. అంటే శరీర క్రియలను చంపి మనం ఇప్పుడు క్రీస్తు అంటే అభిషక్తుడైనటువంటి రీతిలో మనము కూడా బ్రతకటానికి, అభిషేకంతో కూడినటువంటి అణువులు బ్రతకటానికి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము బాప్తిజం తీసుకున్నా సరే మనలో ఇంకా పాప పురుషుడు బ్రతుకుతూనే ఉంటాడు. కాబట్టి శరీర క్రియలు స్వస్థమై ఉన్నవి. ఆ శరీర క్రియలను మన ఆత్మ, మనలో ఉన్నటువంటి జీవాత్మ మరియు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ చేత వాటిని చంపకపోతే మన ఆత్మ ఏమవుతుందంటే శాశ్వతమైన శిక్షకు గురి అవుతుంది. కాబట్టి అందుకని దానికోసమై ఇప్పుడు విశ్వాసి దేవుడి బిడ్డలు ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం నుండి చూస్తే 6వ అధ్యాయం 12వ వచనం, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌశమును ధరించుకునుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరుపు తొడుక్కొని పాదులకు స్వాదస్వాతులైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమున దాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణులన్నిటినీ ఆత్మకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఏం చేసుకోవాలి? ధరించి. అంటే ఇప్పుడు దయచేసి గమనించండి అమ్మా, ఒకటి మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే సాతానుడు ఇప్పుడు మన బలహీనత, మన ఆత్మను నాశనం చేయడానికి ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి ఈ శరీరంలోనికి, ఎందుకంటే మనకు ఒక విషయము ప్రేరేపణ, అవ్వను ప్రేరేపణ చేయడానికి అపవాది దేనిలోకి దూరింది? సర్పంలోకి దూరింది. ఎవరిలోకి దూరింది? సర్పంలోకి. సర్పానికి ఆత్మ ఉందా? సర్పానికి ఆత్మ ఉందా? లేదు. అంటే ఇప్పుడు శరీరంలో క్రియ చేయటానికి అపవాది ఏం చేస్తాడంటే మనలో ఆ ఉద్రేకాన్ని కలిగిస్తాడు, మన ఆత్మను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని మనం ఎవరికి స్థానం ఇవ్వాలి అనేటువంటిది కూడా మనం గమనించాలి. మనలో ఎవరికి స్థానం ఇవ్వకూడదు అని అంటే ఆత్మకు మనం స్థానం ఇవ్వాలి, కానీ సాతానికి మనం ఏమాత్రం స్థానము ఇవ్వకూడదు. ఈ రోజున మనము ఆలోచించండి. ఎందుకంటే కొంచెము సొరవ తీసుకుంటే, కొంచెం చిన్న ఆలోచన వస్తే వెంటనే ఆ పాప సంబంధమైనటువంటి వాటి అన్నిటి మీద మనము అధికారం కలిగి ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనకంట ఈ యుద్ధ పరికరాలు కావాలంట. ఈ యుద్ధ పరికరాలు ఎవరైతే ఈ యుద్ధ పరికరాలు మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి యుద్ధ పరికరాలు మనము దేవుడిచ్చి సర్వాంగకవచం ధరించుకుంటామో, ఇప్పుడు సాతాను మనం ఏం చేస్తామో? ఎదిరిస్తాము. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆత్మపూర్ణులుగా నడిపింపబడి మన శరీరాన్ని కాపాడుకుంటాము. అలాగనే దేవుని యొక్క మనకిచ్చినటువంటి ఆత్మను కాపాడుకుంటాం. కాబట్టి ఈ రోజున మన అంశం ఏమనుకున్నామండి? మన అంశం శరీర క్రియలను చంపితేనే, చంపకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా మన ఆత్మ శిక్షకు గురి అవుతుంది. అందుకని మన మొదటి పాయింట్ ఏమనుకున్నాం? దేవులారా, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. రెండో పాఠంలోకి వచ్చేద్దాం. రెండో పాఠంలో సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. ప్రభువా మేము నీ నామమును ప్రవశింపలేదా? నీ నామమును దేవుని నిలబెట్టలేదా? నీ నామమును అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను
మిమ్మను ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి ఏమంటాడమ్మా ఉండని. అవునండి, ఇక్కడ ఎవరిని గురించి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు తెలియపరుస్తూ ఉన్నారంటే, మనం 15వ వచనం చూస్తే 15వ వచనం చూడండి, అబద్ధ ప్రవక్తలను గురించి. ఇప్పుడు అందుకని ఇక్కడ ఎవరిని గురించి యేసు ప్రభువు వారు ఈ విషయాన్ని ముందుగానే తెలియపరుస్తూ ఉన్నారు అని అంటే, శరీర క్రియలను ఆశలను చంపుకోలేని అబద్ధ సేవకుల గురించి. ఎవరి గురించమ్మా? శరీర క్రియలను ఆశలను చంపుకోలేని అబద్ధ సేవకులు. ఇక్కడ దేవుడు విశ్వాసికైనా తీర్పు తీరుస్తాడు, సేవకులకైనా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఈ రోజున చాలా మంది ప్రేమికుడు దేవుళ్ళరా ఏ రీతిగా సేవకులు ఉంటా ఉన్నారు అంటే, ఏ రకంగా ఉంటా ఉన్నారంటే, ఈ రోజున ఒకవేళ స్వస్థతలు జరగవచ్చు, ఒకరి ద్వారా కార్యాలు జరగవచ్చును, కానీ కానీ ఇక్కడ దేవుడు పై రూపాన్ని మనుషులైతే ఏం చేస్తారంటే ఈటిని చూసి ఏదో పెద్ద సేవకులు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అంతరంగాలను చూస్తూ ఉంటాడు. విశ్వాసి ఈ రోజున చాలా మంది సేవకుల గురించి కొన్నిసార్లు మనమే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి అయ్యా అంటే, శరీర క్రియలను ఆశలను చంపుకోలేని అబద్ధ సేవకులు వారి పరిస్థితులను బట్టి దేవుడు అక్కడ అంటా ఉన్నాడు. చూడండి, మనం ఇంకా కొంచెము ఈ యొక్క 21వ వచనం కానీ మనం చదివితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అవునండి, ఆ మాట చెప్తూ ఆయన అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ఏం చేయలేదా, ప్రవశింపలేదా, ఇంకా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు. ఈ రోజున దేవునికి ఇవన్నీ చేశాడని, సేవకులు చేశారని అక్కడ ఏమి వారిని చేర్చుకోడు. కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎవరిని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు? ఒకవేళ ఈ అద్భుతాలు ఈ స్వస్థ కార్యాలు చేయకపోయినా దేవుని పిల్లరా, ఎవరైతే శరీర క్రియలను ఎవరైతే ఏ సేవకుడైతే చంపుకునేటువంటి పరిస్థితి, ఎందుకంటే అక్కడ న్యాయం తెచ్చేటువంటి వాడు పై రూపాన్ని చూసి, ఇక్కడ జరిగిన క్రియలను చూసి ఆయన అక్కడ న్యాయం తీర్చడు. ఆయన ఎక్కడ ఏ విషయంలో న్యాయం తీరుస్తారంటే, మనలో శరీర క్రియలు చంపుకున్నామా లేదా, ఆత్మను బ్రతికించామా లేదా, ఆత్మకు ఏ కల్ముషము లేకుండా ఉన్నదా లేదా అని దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉన్నాం? కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 9వ అధ్యాయము 27వ వాక్యము ఏమని చెప్తా ఉందో ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం ఏం చేస్తున్నాడంటమ్మా, నలగొట్టుకొని దానిని ఏం చేస్తున్నాడంట, లోపరుచుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా అద్భుతాలు జరగలేదంటే జరిగాయి, దెయ్యాలు వెళ్ళిపోలేదంటే వెళ్ళిపోయాయి, అనేకులను బ్రతికించాడంటే బ్రతికించాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈయన ఎందుకంటే చాలా మంది చూడండి, ఒక సామెత ఉంది, చెప్పేవాడికి వినేవాడు లోకం అంట. చెప్పేవాడు ప్రియమైన వాళ్ళరా చెప్తూ ఉండవచ్చు, కానీ క్రియ లేకుండా, దేవుని చిత్తానుసరమైనటువంటి క్రియ లేకుండా మరి సేవకులు మనం చెప్పుకుంటే సరిపోతుంది దేవుళ్ళరా. కాబట్టి శరీర క్రియలను చంపేటువంటి సేవకులంగా ఎవరైతే ఉండగలుగుతారో అలాంటి వారిని గురించి ప్రియమైన వాళ్ళ దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాటను మనం గమనించాలి. ఇంకా మనం చూస్తే దేవునికి బిడ్డలారా చూడండి, యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఆయన శరీర కోరికల్లో ఒక కోరిక చంపుకోలేకపోయాడు. ఏంటి ఆ కోరిక అంటే,
ధనమోసంలో. ఏం చంపుకోలేకపోయాడు? ధనం. రెండోది అధికార దాహం, అధికార కోరిక, లేకపోతే అధికార వాంఛ. అధికారంగా అతడు ఉండాలి అనుకున్నాడు. కాబట్టి చివరికి దేవుళ్ళరా సత్యాన్ని ఏం చేశాడంటే, క్రీస్తుని ఏం చేశాడంటే ఆయన అమ్మివేశాడు. కాబట్టి ఈ రోజున అతని పరిస్థితి ఏమైంది అంటే తనకు తాన్ని ఊరి పెట్టుకొని చనిపోయాడు. అంటే ఈ రోజున సేవకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళరా మన శరీర క్రియలను మరి చంపేటువంటి మరి ఆలోచన కలిగినటువంటి వారికి ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమా దేని స్నేహించాలంటమ్మా? ఇహలోకం. చెప్పండి, ఏ లోకం అంట? ఇహలోకం. ఇహలోకం అంటే ఈ భూసంబంధమైనటువంటి దానిని స్నేహించి ఇప్పుడు ఏ అపోస్తలైన పౌలుతో సహవాసం చేస్తూ ఉన్నాడో, ఏ అపోస్తలైన పౌలుతో ఉన్నాడో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇహలోకమును స్నేహించి ఎక్కడికి వెళ్ళంటమ్మా? అవునండి. కాబట్టి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమని చెప్తుందో చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడికి ఏంటంటమ్మా? వైరం. కాబట్టి మనం గమనించాలి, ఈ లోకముతో శరీర ఆలోచనలతో మనం ఏమైతే చేస్తామో దేవునికి వైరమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేమ ఇహలోకమును ప్రేమించి స్నేహించి దేవుని సేవకులకు దూరం అయిపోయాడు అనేసి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఇలాంటి సేవకుల యొక్క మనస్తత్వాన్ని గురించి రోమిలికి రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 28 నుండి మనం చదువుకుంటే, 28 నుండి చదువుకుంటే, మరియు వారు తమ మనసులో దేవునికి ఏమీ లేదంట పోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు ప్రస్తుత మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమును వాడితో నిండిన వారై కొన్నెగారులు, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, వింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రైతులను, నిర్ధరులైనవి ఇటు కార్యములను అభ్యసించువారు. అభ్యసించడం అంటే నేర్చుకుంటారు కదా. నేర్చుకునేటువంటి వారు మరణం తగిన వారు అను దేవుని న్యాయవిధి వారు బాగుగా, అంటే తెలిసి ఉండి కూడా వీరు వాటిని చేయించున్నారు. అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి ఇలాంటి రీతిలో సేవకులు ఉన్న, విశ్వాసం ఉన్న ఎంత ప్రమాదమో ఎక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క 2వ పాఠములో ఉన్నటువంటి 2వ అంశం ఏంటి అంటే, శరీర క్రియలను, ఆస్తులను చంపుకోలేని అబద్ధ సేవకులు. ఆ అబద్ధ సేవకులుగా ఉన్నటువంటి వారు ఏమవుతారంటే రేపు తీర్పుకు గురి అవుతారు. ఆయన అంటాడు, అక్రమస్తులారా మీరు ఎవరో. అక్కడ వారు ఏమంటున్నారు? అయ్యా మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, ప్రవశించలేదా, అద్భుతాలు చెయ్యలేదా? ఒరే అబ్బాయి, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నారు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఈ రోజున మనం గమనించాలి, సేవకులు అంటే మనం కొన్నిసార్లు పై రూపాన్ని చూసి మార్పులు వేస్తూ ఉంటాం, పై రూపాన్ని చూసి. కాబట్టి ఈ రోజున అంతరంగాన్ని చూస్తే దేవుడు ఉన్నారు, ఆయన ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చెప్తా ఉన్నారో ఒకసారి మనం చదువుకుందాం. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అన్ని విషయంలో. అవునండి, సేవకుడు ఎలా ఉండాలంటమా?
సేవకుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు, అన్ని విషయంలో మిత్తముగా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున దేవులరా మరి సేవకుని యొక్క విధానము మనం ఇక్కడ వింటుంటున్నప్పుడు మనము జాగ్రత్తగా దాన్ని గమనించాలి. అలాగనే 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయము 19వ వచనం ఏమని చెప్తుందో చూస్తే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని, చెప్పండి, తన వారిని, అవునమ్మా, మనము దేవుని వారమో లేకపోతే దేవుని వారం కాదో దేవునికి, యేసయ్యకు తెలుసు. ఎలాగంటే చివరి మరి ప్రభురాత్రి భోజన కార్యక్రమం జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు పిలిచినప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు నన్ను అప్పగించువాడు ఇదిగో పాత్రలో చేయేస్తున్నాడు అని అంటే, ఈ శిష్యులు ఏమనుకుంటున్నారంటే, ఇతర శిష్యులు ఏమనుకుంటారంటే, వారు అనుకున్నాం ఒకవేళ అసలు దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు నన్ను గురించి ఏమని అనుకుంటున్నారా, ఆయన అడుగుదామని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి, ప్రభువా నేనా అని పేతుడు అంటే, తర్వాత యోహాన్ అంటే, ఇలాగ అనుకుంటూ ఒక్కొక్కరు అనుకుంటూ వస్తూ ఉంటే అప్పగించి ఇస్కరియోతు ఏమంటాడు, ప్రభువా నేనా. చూడండి దగ్గరగా, ఎందుకంటే మనుషులము వేషధారణతో మోసం చేయొచ్చు, కానీ ఒక రోజున ఆ వేషధారణ ఆయన జీవితానికి ప్రమాదంగా మారింది. ఈ రోజున దిగులరా, ఎందుకంటే యేసయ్యకు తెలియదు కానే కాదు, మనం చేసే ప్రతిదీ యేసయ్యకు తెలుసు. కాబట్టి మనము ఇక్కడ తీర్పు తీర్చబడటానికి యేసయ్య తీర్పు తీరుస్తాడు, అక్కడ కూడా దేవుడు మనం తీర్పు తీరుస్తాడు. అది శాశ్వతమైన తీర్పు. అది ఏమంటాడంటే, అక్రమస్తులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. కాబట్టి ఈ రోజున శరీర క్రియలను చంపకుండా ఎన్ని అద్భుతాలు చేస్తున్న సేవకులుగా ఉన్నా దేవుడు అక్కడ ఎవరిని కూడా ఉపేక్షించడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం ఏమని చెప్తా ఉందో ఒకసారి మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తము మెలకువగా ఉండి ఏం చేయమంటున్నాడు, ఎవరిని, ఇప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉందని ఆత్మసిద్ధపరచుకొని ఆయన సిద్ధపాలు కలిగి ఉంటే శిష్యులతో ఈ మాట చెప్పి ఆయన వెళ్ళి రాతంత దూరం రాయి చేయడం దూరంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఏమైపోయారు దెబ్బరా. ఎందుకంటే ఇంకో మాట చెప్పనా దెబ్బరా, ఇప్పుడు తర్వాత యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే మరి పేతురు పరిస్థితి ఏమైంది అంటే, పేతురు పరిస్థితి ఏమైంది దెబ్బరా, ముమ్మారు గోడుకు వీటి ముందు ఏం చేశాడు. ఎందుకంటే శోధన అనేది మన జీవితంలో మెలకుగా ఆత్మసంబంధమైన మెలుకు లేకపోతే శోధన వస్తుంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం. కాబట్టి దయచేసి మనం గమనించాలి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, శరీర క్రియలు చంపితేనే కానీ మీకు అర్థం అవ్వలేదు అది ఆ మాట ఏంటంట. మనం అందరం కూడా ఎలాగంటే 14వ వచనం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వల్ల ఏమవుతారు అంటున్నాడమ్మా, చావలసిన వారు ఇద్దరు కానీ ఆత్మచేత శరీరాలు చంపిన వల్ల ఏం చేస్తారంట, జీవించడం. ఇక్కడ 2 శాశ్వతమైనటువంటి క్రియలే. ఇక్కడ మనము శరీరానుసారంగా చనిపోతే ఆత్మానుసారంగా శాశ్వతమైన దండనకు మనం శిక్షకు పాత్ర అవుతాం అనేటువంటి మాట అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. చివరికి నేను ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నటువంటి మాట ఇక్కడ మనం గమనించాలి. ఏమంటా ఉన్నాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు రుచుచుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన వశపరుచున్నాడు. అంటే ఇప్పుడు బాహ్య పురుషుడు అంటే ఎవరంటే శరీరము, ఆంతరిక పురుషుడు అంటే ఆత్మ. కాబట్టి శరీరము దినదినము బలహీనపరచబడుతున్నప్పటికీ ఆత్మ బలపరచబడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన శరీరము ఏమవుతుందంట, ప్రసంగం అంటాడు కదా, ఏమంటాడమ్మా, ఇది మన్నైనది అంటాడు వాళ్ళు, మళ్ళా మనం ఆత్మ తాను దయచేసిన అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకని నీ శరీరం చెప్పినట్టు విన్నావు, నువ్వు శరీర కోరికల ప్రకారం ఎందుకు జీవించావు అని
ఆత్మకు అక్కడ దండన ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శరీర క్రియలను, శరీర ఆలోచనలను, ఇచ్చలను, వాటన్నిటిను మన ఆత్మతోటి మరి దాన్ని చంపి, అలాగే దేవుని ఆత్మ కూడా సాయం తీసుకొని చంపితేనే మనం నిత్య జీవానికి మనం పాత్రలు అవుతామని తెలియపరుస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను. దేవుని కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. సమస్త కాలం గురించి దీవిస్తున్నాను. యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలుపులు కావాలండి. ప్రభు నడిపించును గాక.